అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని గురుకుల బాలికల పాఠశాలలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుంజమాలాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వంటగది, స్టోర్ రూమ్లలో పురుగులు పట్టిన గోధుమ, రాగి పిండిలతో పాటు గడువు ముగిసిన వంట నూనె ప్యాకెట్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లలో పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా అంటూ వార్డెన్, వంట సిబ్బందిని నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు గుంజమాలాదేవి ఆదేశాలు జారీ చేశారు. మనం ఇన్ని క్రియలు వచ్చినప్పుడు ఒకేసారి మనం ఒక్కొక్క గుడ్డు తీసుకోవడానికి ఎక్కడ వాళ్ళప్పుడు పని చేయరు. ఇక్కడ డీసీ వాళ్ళకి ఫోన్ చేయండి, ఒకసారి డీసీ మేడం ఫోన్ చేయడం వెళ్ళిందా ఆవిడకి. డిఎస్ఓ గారు మంచిగా రావట్లేదు. ఇంకా అది ఇంత నిర్లక్ష్యమా? గోధుమ పిండి డేట్ అయిపోయింది. ఆయిల్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 8. నాకేం అర్థం కావట్లేదు. లేదు, పండు పాడైపోయే పొజిషన్ ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి వస్తాడండి. ఈ రోజు తేడండి అన్నాం అనుకోండి, ఈ రోజు మామూలుగా కొంచెం పండింది తెమ్మనండి. మీరు కాదండి, ఇక్కడ ప్యాకింగ్ లేదా ప్యాకింగ్ మీది లూజ్ ఎందుకు మీరు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు? పిల్లలకి మీరు అంత అమాయకంగా నవ్వినా నేను అలాగే మాట్లాడతాను. మన పిల్లల మీద అరకేజీ పప్పులో ఏం తేడా ఉంది అనుకోవచ్చు. అరకేజీ పప్పు ప్లేస్ లో మీరు అరగ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు వెళ్ళామండి. వాల్మీకిపురం మండలంలో హాస్టల్లో మాకు ఇది నచ్చలేదు. యాక్చువల్గా డీసీ మేడంతో మేము వస్తున్నాం, మన ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పారు. అది తర్వాత విషయం. కానీ ఆమె ఇన్స్పెక్షన్కి వచ్చి ఆమె ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే అక్కడ నిర్లక్ష్య ధోరణి అయితే కనిపించింది. ఒక ప్రిన్సిపల్కి కానీ, ఒక వార్డెన్కి కానీ, ఒక డీసీఓకి కానీ కోఆర్డినేషన్ అయితే లేదు. ఏమంటే అందరూ న్యూ జాయినింగ్ అంటున్నారు. ఈ ప్లేస్కి వాళ్ళు కొత్త ఏమో కావచ్చు, కానీ ఈ పనికి వాళ్ళైతే కొత్త కాదు. ఆ పని, ఆ విధి, ఆ విధానాలు వాళ్ళకి ముందే తెలిసే ఉంటే దీని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా వాళ్ళ విధిని నిర్వహించాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని నేను డీసీ మేడంకి చెప్పాను. నేను జేసీ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 128 ఆయిల్ ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్స్తో ఉన్నాయి. ఈ 10 days నుంచి కూడా ఇంకొక 30-40 ఆయిల్ ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. వంటలు చేసి వండారు అక్కడ పిల్లలకి. అట్లనే అక్కడ రాగి పిండి కానీ, శనగపిండి కానీ ఫుల్గా పురుగులు పట్టున్నాయి. ఏమని అడిగితే జల్లించి పెడతామని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏ సప్లైర్ అయినా ప్యాకింగ్తో ఇవ్వాలి ఆయిల్, శనగపిండి కానీ లేకపోతే రాగి పిండి కానీ. అది వీళ్ళు క్వశ్చన్ చేయలేదు. అంటే అక్కడ కోఆర్డినేషన్ లోపం తెలుస్తుంది. మానిటరింగ్ చేసే వాళ్ళుగా కోఆర్డినేషన్ లోపమా తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు మాకు ఎందుకులే వంట వాళ్ళు వండేస్తారు, మేము ఈ క్వాంటిటీ ప్రకారం ఇచ్చేద్దాం, వాళ్ళే పడతారులే అనే నిర్లక్ష్య ధోరణి అయితే కనబడింది. ప్రతి ఒక్కరిది ఇది బాధ్యత అండి. ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తున్నాము, మెనూ ప్రకారం వండుతున్నారా లేదా, మనం ఇచ్చిన క్వాంటిటీని ప్రాపర్గా వాడుతున్నారా లేదా, క్వాలిటీది వాడుతున్నారా లేదా, మా స్టోర్ రూమ్ ఎలా ఉంది, మేము ఎలా నీట్గా పెట్టుకుంటున్నాం, రికార్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత.